నా చెప్పుతో నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను. నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. యాక్చువల్ గా మనం చాలా వరకు ఒక మిస్టరీ కేసెస్ ని కానీ లేకపోతే రియల్ ఇన్సిడెంట్స్ కానీ అవన్నిటి గురించి డిస్కస్ చేసుకుని ఉంటాము ఇప్పటి వరకు. సో ఈ రోజు అయితే పర్టికులర్ గా ఒక మూవీకి సంబంధించిన ఒక న్యూస్ గురించి అయితే మాట్లాడదాం మనము. రీసెంట్ గా సో మనకి లాస్ట్ ఫ్రైడే రోజు మనకైతే ఒక మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. సో బార్బిక్ అని చెప్పేసి ఒక మూవీ అయితే రిలీజ్ అయింది అనమాట. సో అనే మూవీ డైరెక్టర్ రిలీజ్ రోజు థియేటర్లోకి వెళ్ళి చూసిన తర్వాతకి సో తను ఒక ఆవేదనకు గురైపోయేసి తన చెప్పు తీసుకొని తనే చెంపల మీద కొట్టుకుంటూ తెలుగు ఆడియన్స్ కి ఒక నేను అసలుకి ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను, ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తే ఎందుకు ఆదరించారు, వేరే లాంగ్వేజ్ సినిమాలను అయితే తెలుగులో ఆదరిస్తారు కదా, ఓటీటీలో ఆదరిస్తారు, థియేటర్కి వచ్చిన ఆదరిస్తారు, సో నేను కూడా తీసింది ఒక మంచి సినిమానే కదా, అసలుకి థియేటర్కి వస్తే కదా తెలిసేది జనాలు అనే ఒక ఆవేదనకు అయితే గురై తన చెప్పుతోనైతే తనైతే కొట్టుకోవడం జరిగింది. సో అసలు విషయానికి వస్తే ఏం జరిగింది అని అంటే, సో ఇప్పటికనే మూవీ డైరెక్టర్ వచ్చేసి మోహన్ శ్రీవాత్సవ అనమాట. సో పాపం 2.5 సంవత్సరాలు ఎంతో కష్టపడేసి మంచి మంచి యాక్టర్స్ ని పెట్టుకొని ఒక మంచి కథనైతే తెలుగు ప్రేక్షకులకు అయితే అందిద్దాము అని చెప్పేసి వినాయక చవితి సందర్భంగానైతే అందిద్దాం అని చెప్పేసి అనుకున్నాడు. సో యాక్చువల్లీ ఏం జరిగింది అని అంటే, సో థియేటర్స్ కి ఎవరు జనాలు రాకపోవడంతో ఎంతో మనస్తాపానికి గురైపోయేసి ఆవేదనతోని తన చాలా మనస్తాపానికి అయితే గురైపోయిందని చెప్పొచ్చు. ఎందుకనంటే సో ఒక 2.5 సంవత్సరాల కష్టం కళ్ళ ముందు కాలిపోతుంటే ఎవరికైనా అలానే ఉంటుంది. సో మీకు ఒక వీడియో ప్లే చేస్తాను, చూడండి. నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను. నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను. సో చూసారు కదా ఈ వీడియోలో తను ఎంత మనస్తాపానికి గురైండు అనేది చూస్తేనే అర్థమైపోతుంది. సో ఇక్కడ పర్టికులర్ గా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా ఒపీనియన్ చెప్తున్నాను. సో మూవీ అనేది రిలీజ్ టైం అనేది కొంచెం రాంగ్ టైం అని అయితే నేను అనుకుంటున్నాను. మూవీ రిలీజ్ టైం రాంగ్ టైం. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రమోషన్స్ త్రూగా జనాల్లోకి వెళ్ళలేదు అని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. ఈ మూవీలో ఉన్న ఒక సాంగ్ అయితే ఒక 4 మిలియన్ అయితే వెళ్ళింది. సో అది జనాలలో కొంచెం రీచ్ అయింది. కానీ వీళ్ళు ఏదైతే ప్రమోషన్ అయితే చేశారో మూవీ టీం వాళ్ళు కానీ డైరెక్టర్ కానీ, సో ఇది అయితే కొంచెం జనాల్లోకి వెళ్ళలేదని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో మీ ఒపీనియన్ అయితే కింద అయితే కామెంట్ చేయండి. మీకు తనైతే మనస్తాపానికి గురైపోయేసి అయితే తను లేదు ఇంకా నేను ఇక తెలుగులో సినిమాలు తీయని ఎంతో కష్టపడి 2.5 సంవత్సరాలు కష్టపడి ఒక మంచి సినిమాని తీస్తే మీరెవ్వరూ చూడలేదని చెప్పేసి అయితే అనుకున్నాడు. సో ఇక్కడ తను రిలీజ్ రోజు ఒక థియేటర్కి అయితే వెళ్ళింది అనమాట. థియేటర్ లో 10 మంది మాత్రం ఉన్నారంటే థియేటర్ మొత్తం ఖాళీ ఉందనంట. సో దాని తర్వాతకి సినిమా మొత్తం అయిపోయిన తర్వాతకి తను ఒక డైరెక్టర్ కాదు అని చెప్పేసి అయితే ఆ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళేసి సినిమా ఇలా ఉంది భయ్యా అని చెప్పేసి అడిగితే సినిమా అయితే చాలా బాగుంది అని అయితే ప్రతి ఒక్కరు సినిమా గురించి అయితే మాట్లాడారంట. అండ్ దాని తర్వాతకి నేనే ఈ మూవీ డైరెక్టర్ అని చెప్పిన తర్వాతకి చాలా వరకు అయితే అప్రిషియేట్ అయితే చేశారనమాట. సో మూవీ చాలా బాగా తీశారు అది అని చెప్పేసి. సో అంత అప్రిషియేషన్ చేసినప్పుడు ఆ డైరెక్టర్ ఫీల్ అయింది ఒకటే అనమాట. ఏంటి అని అంటే, సో మూవీ బాగుంది, మూవీ బాగాలేదు అని అంటే ఏదో అనుకోవచ్చు, కానీ మూవీ బాగుంది, మీరు థియేటర్కి రాకుండా ఎట్లా జడ్జ్ చేస్తారు ఈ మూవీ అసలుకి బాగాలేదు అని చెప్పేసి? థియేటర్కి రాకపోవడానికి ఏంటి కారణము, అసలు ఎక్కడ లోపం జరిగింది అనేది ఆ డైరెక్టర్ కూడా అంతు చిక్కుతలేదనమాట. బికాస్ 2.5 సంవత్సరాల శ్రమ తను పెట్టుకున్న రాత్రి పగలు ఎంతో కంటి మీద కులుకు లేకుండా ఎంతో కష్టపడి తీసుకున్న సినిమా ఇలా కాలిపోతుంటే చాలా బ్యాడ్ గా ఫీల్ అయిపోయింది అనమాట. సో ఇంకొక మాట కూడా అన్నాడు అనమాట, బయట నుంచి వచ్చే అంటే లైక్ వేరే అదర్ లాంగ్వేజ్ నుంచి వచ్చే మూవీస్ ని అయితే మన తెలుగు ఆడియన్స్ బాగానే ఆదరిస్తున్నారు, కానీ మన తెలుగులో వచ్చిన స్మాల్ బడ్జెట్ మూవీస్ ని అయితే ఆదరిస్తలేరు అని చెప్పేసి అయితే చాలా బాగా బ్యాడ్ గా ఫీల్ అయ్యిండు. సో ఇంకొకటి ఏంటంటే, అతను నేను ఇంకా తెలుగులో సినిమా తీయను, నేను మీకు మలయాళం మూవీస్ ఎక్కుతున్నాయి కదా, సో నేను మలయాళం ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ నా టాలెంట్ ఏందో నిరూపించుకొని తెలుగులో రిలీజ్ చేసుకొని అప్పుడు నా టాలెంట్ అయితే నిరూపించుకుంటా అని చెప్పేసి అయితే ఒక మాట కూడా అనడం జరిగింది. గైస్, మీకు ఎంతమందికి మూవీ గురించి తెలుసు, ఈ ఇన్సిడెంట్ పాపం ఆ డైరెక్టర్ గురించి తెలుసు మీ అందరికి ఒకసారి అయితే కింద అయితే కామెంట్ చేయండి. సో గైస్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.